నమస్కారం మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో గంపల రమణారెడ్డి నిన్న మంత్రి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గోరంట్ల మండల వైసీపీ నాయకులు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కానీ వారి సోదరులు కానీ నియోజకవర్గం మండలాల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని గోరంట్ల మండల కన్వీనర్ ఫక్రుద్దీన్ సాబ్ అన్నారు. పట్టణ కన్వీనర్ ధనారెడ్డి మాట్లాడుతూ మా మంత్రి ప్రజల శ్రేయోభిలాషి అని అన్నారు. నీ అవినీతి చిట్టా విప్పితే పేజీలు ఉంది, నోరు అదుపులో పెట్టుకోమని మాట్లాడు రమణారెడ్డి అని హెచ్చరించిన సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ పాటూరి శంకర్ రెడ్డి. నేను స్వయంగా 500 నోట్ల కట్టలు నీకు ఇచ్చాను. టీడీపీ నుంచి వైసీపీకి చేరడానికి అవినీతి చేసింది మంత్రి కాదు నువ్వు అంటూ మండిపడిన మాజీ జెడ్పీటీసీ సుబ్బారెడ్డి. గోరంట్ల మండల జెడ్పీటీసీ పాలె జయరాం నాయక్ మాట్లాడుతూ నువ్వు మా పార్టీ నుంచి వెళ్లిపోయావు కాబట్టే ఈరోజు ఇన్ని పదవులు పార్టీ పరువు నిలబడింది రమణారెడ్డి అని విరుచుకుపడ్డ పాలె జయరాం నాయక్. పార్టీలకు కొమ్ము కాస్తున్నావు. ఏ పార్టీలో టీడీపీ బీజేపీ పార్టీలలో చేరాలని చూస్తున్నావో పనికిమాలిన జనసేన పార్టీ వాళ్ళు కూడా నిన్ను రానియరని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కబద్దార్ రమణారెడ్డి అంటున్న నరసింహపల్లి శివారెడ్డి. పెనుగొండ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తోందంటే మా మంత్రే కారణం. రమణారెడ్డి నువ్వు ఎప్పుడు పార్టీ కోసం పనిచేశావు, పార్టీ పేరు చెప్పి భ్రష్టు పట్టిస్తున్నావు. ఇది నీకు తగినైన పని కాదు రమణారెడ్డి. జరభద్రం అంటున్న గోరెంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ బూదిలి వేణుగోపాల్ రెడ్డి. కులాలకు మతాలకు అతీతంగా పదవులు ఇచ్చారు. మా మంత్రి టీడీపీ నుంచి మా పార్టీకి రాకూడదా అంటూ ప్రశ్నించిన గోరంట్ల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నూర్ మొహమ్మద్. జిల్లా జడ్పీ కోఆప్షన్ ఏహెచ్ భాష మాట్లాడుతూ మా మంత్రి పార్టీకి కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని పదవులు పార్టీకి నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేశారు అన్నారు. గంగరెడ్డిపల్లి ఆంజనేయుని సన్నిధికి నాయకులు అందరూ బయలుదేరగా విషయం తెలుసుకున్న స్థానిక సిఐ జయనాయక్ అతని సిబ్బందితో ఎల్లమ్మ దేవాలయం వద్ద నాయకులు వెళుతున్న వాహనాలను వారిని వెనక్కు పంపేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఇలాంటి వారి మీద వెంటనే చర్య తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, మండల కోఆప్షన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భయంకరమైనటువంటి మెజార్టీతో ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ప్రతి ఒక్కరూ 500 పైచులకు మెజార్టీతో గెలిచిన ఘనత మా చంద్రనారాయణ. ఎందుకంటే ఇంతకుముందు ఏ ఒక్క పంచాయతీలో కూడా ఎంపీటీసీ గెలిచాలంటే ఎంతో కష్టపడేది. ఢిల్లీలో తిరిగి ఈసారి మన మంత్రివర్గం వచ్చిన తర్వాత అది కాస్త తగ్గింది. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి నిర్వహించే మంచి కార్యక్రమాలను బట్టి ప్రతి ఒక్కరికి పనుల్లో పంచాయతీలో కానీ భేదం లేకుండా ప్రతి ఇంటికి తిరిగి కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈ పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్మాంజలు. కరాల్పల్లి రమణారెడ్డి గారు వాట్సాప్లో ప్రెస్ మీట్లో చెప్పినారు. అది ఏమిటంటే వైసీపీ పార్టీలో కష్టపడిన వారికి పక్కకు తోసేసి టీడీపీలో నుంచి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చినారని. అయితే దానికి ఫస్ట్ ఉదాహరణ మన వేణుగోపాల్ రెడ్డిని తీసుకుందాము. వాళ్ళ తాతల కాలం నుండి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసినారని అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి మార్కెట్ చైర్మన్ ఇచ్చినారు. ఆయన తెలుగుదేశం పార్టీనా. అలాగే మన శంకర్ రెడ్డి అన్న గారికి గోరంట్ల ఏడీసీ బ్యాంక్ డైరెక్టర్ గా ఆయనకి ఇచ్చినారు. ఆయన చైర్మన్ గా ఇచ్చినారు. ఆయన తెలుగుదేశం పార్టీనేనా. ఎవరు వచ్చినా కూడా దీంట్లో పార్టీ రాకముందు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పుడు వచ్చిన వాళ్ళేనని నేను అందరికీ గుర్తు చేసుకోండి చెప్తున్నాను. ఎందుకంటే ఒక టైంలో ఒకరు ఒక పార్టీలో ఉండొచ్చు, నచ్చకపోయినప్పుడు ఇంకొక పార్టీలకు రావచ్చు. పార్టీలకు వచ్చిన తర్వాత కూడా ఈ పార్టీకి మోసం చేసి ఆ పార్టీకి ఏమైనా వర్తమానాలు పంపుతున్నారా అని నేను మీకు పత్రికా విలేకరులందరినీ ప్రశ్నిస్తున్నాను. ఏ పార్టీకి నమ్ముకొని వస్తే ఆ పార్టీకే పనిచేస్తున్నారు. మా ఫక్రుద్దీన్ అన్న కానీ ఇంకా దీంట్లో టీడీపీ నాయకులు ఎవరెవరు ఉన్నారో
మొన్న కొత్తగా మనకి గోరంట్ల సర్పంచ్ సరోజ నాగేనాయక్ గారని వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే, అయినా వాళ్ళ పనులు వాళ్ళు మా పార్టీలో చేసుకొని పోతున్నారు, మా పార్టీ నాయకులు కలుపుకొని పోతున్నారు. ఏ టీడీపీ వాళ్ళకి పని చేసి పెట్టలేదే, టీడీపీ గడవాలు వేసుకొని తిరగలేదే, టీడీపీ వాళ్ళతో మంతనాలు జరపలేదే, మా పార్టీ నమ్ముకొని వచ్చినారు, మా పార్టీలో పని చేస్తున్నారు. దాంట్లో ఎక్కడ టీడీపీ వాళ్ళే దానివల్ల మా పార్టీలకు వచ్చి కదా గెలిచిండేది. ఇంకొక విషయం అందరూ తెలుసుకోవాలి, మనము ఏ గవర్నమెంట్ లో కూడా ఎవరికి కానీ ఏ ఒక్క సామాజిక వర్గానికి కానీ న్యాయం చేసిన పాపానికి కూడా ఏ ఒక్క గవర్నమెంట్ లో కూడా. ఎందుకంటే మన పాలసముద్రంలో ఎస్సీ క్యాండిడేట్ సర్పంచ్, ఎస్సీ క్యాండిడేట్ గోరంట్ల మండలం ఎంపీపీ, మన పుల్లేరు పంచాయతీ సర్పంచ్ మన వైఎస్ ప్రభాకర్ స్వామి, ఇలాగే తీసుకుంటూ పోతే మా మైనార్టీలు కూడా ఎంతో న్యాయం చేసిందంటే అది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా ముస్లింలు కోర్టు రెఫరెన్స్ ఇచ్చినారు. అప్పటి నుండి ముస్లింస్ లో కాంగ్రెస్ పార్టీ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా వెన్నపోట్లు పడుచుకుండా రెయ్యింపులో కష్టపడుతూ పార్టీని గెలిపించుకుంటూనే వస్తున్నాం. ఆ కష్టానికి తగ్గ ఫలితము మన మండలంలో మన గోరంట్ల టౌన్ లో మొట్టమొదటిసారిగా నాకు మార్కెట్ వైస్ చైర్మన్ గా నియమించారు. దాని తర్వాత మొన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో ఎంతో మంది మైనార్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఇంతమందికి న్యాయం చేసిన ఒక్క ఘనత అంటే అది మా మంత్రి శంకర్ నారాయణని నేను ఈ సభాముఖంగా జరుపుకుంటున్నాను. అంతేకాకుండా జెడ్పీ కోఆప్షన్ మన ఏహెచ్ భాషకి ఇచ్చారు, అలాగే మండల కోఆప్షన్ మన జబ్బారానికి ఇచ్చినారు. టీడీపీ పార్టీల నుంచి వైసీపీలోకి వస్తే కష్టపడలేదా వాళ్ళు? జెండాలు మోసినారు, రేయింగ్ బొమ్మలు కష్టపడి ఫ్లెక్సీలు కట్టినారు. కష్టం చేసిన వాళ్ళకి ఫలితం ఇచ్చే దక్కితే అదేమన్నా వేరే మాట. కష్టానికి తగ్గట్టుగా మా మంత్రి గారు అయితేనేమి, వాళ్ళ సోదరు మల్లికార్జున అనేదేమి, ఎవరి కష్టం ఎంత అనేది వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళకి ఎవరికి ఏం న్యాయం చేయాలనేది కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళైతే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయమే చేశారు కానీ అన్యాయం చేయలేదని ఈ సభాముఖంగా పత్రికా విలేకరులు తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా మన మంత్రి గారి ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. అది ఏమిటంటే మంత్రి గారు వాళ్ళ నాయన వకీల్ పెద్దయ్య, అంటే మంచి ఒక అడ్వకేట్. గతంలో ఆయన ప్రతి ఒక్క పేదవానికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇప్పుడు రైస్ మిల్లోనే సగభాగము వకీల్ పెద్దయ్య ఫ్రెండ్కి ఇచ్చారు, దానం చేసిన దాత ఆయన వకీల్ పెద్దయ్య. ఇది కొంతమందికి తెలియకపోవచ్చు, కావాల్సిందే తెలుసుకోండి. నేను చెప్తాండేది అంతా నగ్న సత్యాలే, అసత్యాలు అయితే కావు. ఒకరికి మనము ఏదైనా ఏళ్ళు ఎత్తి చూపేటప్పుడు మా వైపు కూడా 4 ఏళ్ళు ఎత్తి చూపిస్తాననేది మనిషి అర్థం చేసుకోవాలా. మా మంత్రివర్యులు కానీ మల్లికార్జున అన్న కానీ ఎప్పుడు ప్రజల మనుషులే. ఎందుకంటే ప్రతిరోజు ఏదో పలుకోవడము, ఒక పేదింటి పోవడం పలకరించడము, ఒక బాగున్న చెడిపోయిన వాళ్ళు పరిగణించడము, హాస్పిటల్ పోవడము, ప్రతి ఒక్క కార్యక్రమానికి మంచిది శుభకార్యం కావచ్చు అశుభకార్యం కావచ్చు ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరవుతున్నారంటే మా మంత్రివర్యులని నేను తెలుపుతున్నాను. ఎందుకంటే జిల్లాలో
14 మంది శాసనసభ్యులు ఉన్నారు. అంతమందిలో కూడా సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. అదే పనిగా ఈయనకి ఎందుకు ఇచ్చినారంటే అంతకు ముందే 2 ఏళ్ల ముందే మన జిల్లా అధ్యక్షులుగా ఉండి ప్రతి పల్లెకు పోయినారు, ప్రతి ఊరికి పోయినారు, మంచి బాగోలు తెలుసుకున్నారు, ప్రజల వెంటే ఉన్నారు. ప్రజల మనిషి ఆయన, నిజానికి ప్రజల దేవుడు మా మంత్రి గారు. అలాంటి వ్యక్తిని చేయి ఎత్తి చూపితే మంచి పద్ధతి కాదు. మీ పద్ధతులు మార్చుకోవాలా. ఏదో మనసులో విద్వేషాలు పెట్టి ఇష్టమొచ్చింది మాట్లాడితే అది పద్ధతిగా ఉండదు. కాబట్టి మీరు తెలుసుకోవాలా ఎవరు ఎన్నుకోవాలని. మంచి చేసే వాళ్ళకే ఎక్కువ కోట్లు వచ్చేది, చెడు చేసే వాళ్ళకి లేదు. ఇంతకుముందు గవర్నమెంట్లో ఎవరు తినలేదా? కోట్ల కుంభకోణాలు చేశారు మన పంచాయతీ ఆఫీస్లోనే. అప్పుడేం నిద్రపోతున్నారా? ఏం మా ఊర్లో డెవలప్మెంట్ కాలేదా? మొత్తం మా వార్డులో కానీ చూపిస్తాము. సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, బోర్లు కానీ, సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, హెల్త్ సెంటర్ కానీ, బాల సీతా కేంద్రం కానీ, ఇట్లాంటివి ఎన్నో డెవలప్మెంట్ ఎప్పుడైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాదని నేను ప్రశ్నిస్తున్నాం. మంచి చేసే వాళ్ళకి ఎవరైనా కానీ చేయి చూపడం మంచిది కాదని ఈ సభాముఖంగా తెలుసుకుంటూ తెలుగు తీసుకుంటున్నాం. పార్టీలో లేడు. ఏ రోజో నువ్వు చేసిన అవినీతులు వేరే వాళ్ళ మీద చల్లిండే బురదలకి నేను పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ కూడా చేసిన. అయితే మా కొంతమంది సోదరులు ఏదో ఇప్పటికే ఆయన పార్టీలో ఉన్నట్లు కొంతమంది ఫీల్ అయినారు, కానీ ఆయన పార్టీలో లేడు. ఆయన ఇప్పుడు నిన్న జరిగిన ఆ స్థల విషయంలో ఈయన ఏమైనా 10 రూపాయలు డబ్బులు ఇచ్చి ఒక కొనుక్కున్నాడా? వాళ్ళు ముస్లింస్ అంతా కష్టపడి కూలీనాలు చేసుకుని వాళ్ళు ఎంతో డబ్బు ఇచ్చి ఆ రోజు సక్రమమైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దానికి కోర్టు పరంగా వాళ్ళకి కింది కోర్టుల దగ్గర నుంచి హైకోర్టు వరకు వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చి వాళ్ళ స్థానాలకి ఎక్కడో హద్దు చూపించి కొలతలు ఏమని చెప్పనేసి రెవెన్యూ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. దాని మేరకే జరిగింది. ఈయన మంత్రిని విమర్శించినదైతే ఎప్పుడు నిన్నటికి ఏం జరిగిందైతే లేదు. తర్వాత అవినీతి అని ఈయన అంటున్నాడు. ఈయనకు వాస్తవంగా మంత్రి గారు రాజకీయాల్లోకి రాకముందే వాళ్ళు మంచి శ్రీమంతులు. వాళ్ళకున్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు అయితేనేమి, రైస్ మిల్ అయితేనేమి, విద్యాలయాలు అయితేనేమి, వాళ్ళు మొదటి నుంచి మంచి శ్రీమంతులు. జిల్లాలోనే ఉన్న కొంతమంది శ్రీమంతులు వాళ్ళు కూడా ఒకరే. స్వతహాగా కష్టపడి పైకి వచ్చిన కుటుంబం అది. మీ మాదిరి ఇంకోటి మాదిరి అక్రమంగా సంపాదించుకొని వెన్నుపోటు పొడుచుకొని ఇంకోటి వచ్చే సంపాదన అయితే కాదు బాబు. ఈరోజు కూడా వాళ్ళ స్కూల్లో ఏదైనా అడ్మిషన్ కావాలంటే మాలాంటి వాళ్ళతో కూడా రికమెండేషన్ అడుగుతారు. అంటే ఎంత స్టాండర్డ్ ఉంటే అంత డిమాండ్ ఉంటుంది. నువ్వు విమర్శించే ముందర ఫస్ట్ వాళ్ళకి గతంలో రాజకీయాల్లోకి రాకముందు వాళ్ళ ఆస్తి గురించి అడుగుతున్నావు. నీకు తెలిసేట్టు ధర్మాలను ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళ గురించి. అంతేగాని ఇప్పటికిప్పుడు వాళ్ళు సంపాదించుకునేది ఏమీ లేదు. వాళ్ళకున్న ఆస్తులు కొన్ని చోట్ల అమ్ముకున్నారు, కొన్ని ఇల్లు కట్టుకుంటారు, ఇంకోటి కట్టుకుంటారు. దాన్ని నువ్వు అడిగేకి నీకు హక్కు లేదు. నువ్వు కట్టుకోలేదు. ఇల్లు నువ్వు ఎక్కడ కొన్నా కూడా భూమి ఎక్కడ రూపాయి ఇచ్చి కొనిందైతే లేదు. ప్రతి చోట అక్కడ ఉన్నటువంటి లిటిగేషన్స్ని ఇది చేసుకోను, వాళ్ళ అన్నదమ్ముల మధ్యలోనో వాళ్ళ దాయాదుల మధ్యలో ఉన్నటువంటి ఏదన్నా ఒక డిస్ప్యూట్ని అడ్డం పెట్టుకుంటావు, ఫ్రీగా కొట్టేసుకుంటావు. అది నీ కుటుంబానికే చెల్లు. మంత్రి గారి సోదరుని విమర్శించే హక్కు నీకు లేదు. వాళ్ళ మధ్యలో కూడా వాళ్ళ పందికొక్కులు అనడము, వాళ్ళకి డిస్ప్యూట్స్ పెట్టడం నీ చేత కాదు, నీ తరం కాదు. వాళ్ళ అన్నదమ్ములు అందరికీ ఆదర్శవంతమైన అన్నదమ్ములు. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే నువ్వు ఈరోజు మా పార్టీలో లేవు. రేపు నువ్వు ఏ పార్టీలో ఉంటావో అందరితోనే టైప్ ప్రయత్నం చేస్తున్నావు. బీజేపీ వాళ్ళు వెంటబడతావు, తెలుగుదేశం వెంటబడతావు, అదేదో పరిపాలన పార్టీ జనసేన వెంటబడతావు. నిన్ను ఎవరు రాని, నిన్ను లాస్ట్ కమ్యూనిస్ట్ కూడా రాని. ఎందుకంటే నువ్వు ఏ పార్టీలో ఉంటే తీసుకో. రవీంద్రనాథ్ దగ్గర నుంచి, శ్రీధర్ దగ్గర నుంచి అందరికీ నువ్వు కొద్ది రోజులు దగ్గర ఉంటావు, మిగతా రోజులంతా దూరం అవుతావు. కేవలం నీ యొక్క అసమర్థత అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు ఇన్ని రోజులు వాళ్ళతో మేము పార్టీ క్యాడర్ కంటే వాళ్ళకి అన్నదమ్ములు మాత్రమే ఉన్నాం.
వాళ్ళ మంచితనం నుంచి ఇలా ఏమి ఆ రోజు ఏదో ఈ మండల నాయకత్వం ఆయన ఇచ్చింటే ఈ మండలంలో ఉండే భూములు మంచి భూములు కూడా అన్ని కొట్టేసి ఆయన ఏదో 100 కోట్లు 200 కోట్లు ఎదిగి రేపు 24-29కి నేనే లీడరు నేనే నాకే టికెట్ అని అట్లా ఏదో ప్రజలందరినీ దోచుకోవాలని ఏదో ప్రయత్నం చేసినాడు. వాళ్ళు ఆ ప్రయత్నము మేము స్థానికులు ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే మాకు చిన్న చిన్న ఎటువంటి సమన్వయాలు లేకపోతే వాళ్ళైతే ఉంటే కలెక్టరీ జరుగుతామని అందరూ ఏకాభిప్రాయం మేరకే మల్లికార్జున గారు గోరంట్లకు వచ్చినారు. కానీ వాళ్ళందుకు వాళ్ళు స్వతహాగా రాలేదు. కాబట్టి రమణారెడ్డి గారు దయచేసి ఇంతకుముందు సుబ్బారెడ్డి చెప్పినాడు దేశమందరికీ తెలిసిందే. ఫస్ట్ గురువిన్న సామెత ఏముందో అది చూసుకోను, అంతేగాని నీ నలుపు నువ్వు చూసుకోకుండా వీళ్ళకుండే నలుపు వాళ్ళకి నలుపు ఇస్తావు. దయచేసి ఇంకొకసారి ఇట్లాంటి ఆరోపణ చేస్తే మర్యాద ఉండదు. వాళ్ళ ఇంటికి పోయేది నీకు చేత కాదు. మేమైతే నీ దగ్గర ఖచ్చితంగా వాస్తాం. నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని ఆరోపణలు మంత్రి మీద మంత్రి సోదరుల మీద చేయడం జరిగింది. ఇవన్నీ ఇందాక వివరంగా మన వాళ్ళందరూ తెలియజేయడం జరిగింది. నేను కొన్ని వాస్తవాలు చెప్పాలి. ఎందుకంటే ఆయనతో నాకున్న సాన్నిహిత్యం కానీ నేను చేసిన ఆయనకు సేవలు కానీ ఎవరు చేయలేదు. ఈరోజు ఆయన నేను సత్య హరిచంద్రుడు నా రాజకీయ జీవితంలో కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ ఎటువంటి మరక లేదు. నీ మరకలు ఇస్తానంటే 2 రోజులు మీరే చూసుకోవాలంటే ఉదాహరణకు కొన్ని చెప్తాను. నేను నాకు తెలిసినటువంటివి. నువ్వు ఈరోజు నేనేదో సత్య హరిచంద్రుడు మంత్రిని అవినీతి పరుడు మంత్రి సోదరులు పందికొప్పులు మా మూడు పందికొప్పులు వదిలినాడు జగన్ అని చెప్పి ఆరోపిస్తున్నాను. మీ ఇంటికి ఎన్నికలకు ముందు నేను మన పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు రఘురామ్ రెడ్డి గారు అందరూ ఆయన నీ ఇంటికి వచ్చాం. వచ్చి నువ్వు అలిగినప్పుడు నీ ఇంటికి వచ్చి నిన్నే మండల ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకోమని చెప్పి మేమందరూ అంటే శంకరనారాయణతో సహా కోరినారు. నువ్వు ఆ రోజు నీ చేతగాక నీ బుద్ధి ఇంక వక్ర బుద్ధి లోపల మనసులో వేరే బుద్ధి పెట్టుకొని ఆ రోజు నువ్వు తిరస్కరించినావు. నువ్వు ఆ రోజు నువ్వు సక్రమంగా పార్టీకి మేలు చేసేవాడైతే ప్రజలకు మేలు చేసేవాడైతే ఆ రోజు నువ్వు ఎందుకు మండల ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకోలేదు? నువ్వు ఆ రోజు మండల ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకునింటే మల్లికార్జున ఇక్కడ ఎందుకు వచ్చేవాడు? నువ్వు ఆ రోజు రాలేదు చేయలేదు కాబట్టి మా అందరినీ సమన్వయపరిచేకి ఒక వ్యక్తి బయట వ్యక్తి కావాలి కాబట్టి వాళ్ళలో ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి మన మల్లికార్జునని ఈ మండలానికి ఇన్ఛార్జ్ గా పెట్టి అందరినీ సమన్వయం చేసి ఆ ఎన్నికల్లో ఏ రోజు మన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అక్కడ తెలుగుదేశం కానివ్వండి ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా అంత మెజారిటీ మన శంకరనారాయణకు మన మండలం నుంచి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. తర్వాత నీకు నీ అక్రమ సంపాదనకు నీ అక్రమ దౌర్జన్యాలకు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తావు ఇవ్వలేదు. దానికి ఉదాహరణ ఇక్కడ జీనవాన్లపల్లి దగ్గర మన మారమ్మ టెంపుల్ వెనకాల ఒక భూమి ఉంది. అది నిమ్మల్ కిష్టప్ప ఎంపీగా పార్సారథి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయనది అక్రమం అని చెప్పి 1B హోల్డ్ లో పెట్టించడం జరిగింది. అది మొత్తం మండలం అంతా తెలుసు ఎవరు పెట్టించలేదని చెప్పి నిమ్మల్ కిష్టప్ప స్వయంగా యువశేఖర్ పెట్టించినాడు. పెట్టిస్తే విఆర్ఓ శ్రీనివాసరెడ్డి నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసినాడు. అతను హార్ట్ పేషెంట్. సరే ఆయన ఏం చేస్తాడు, ఎవరు అధికారం ఉంటే ఎవరు రికార్డు ఉంటే వాళ్ళు చేయాలి కాబట్టి ఆయన ఆ రోజు దాన్ని చేయలేదు. అది గవర్నమెంట్ వస్తానే విఆర్ఓ శ్రీనివాసరెడ్డి మీద కక్ష సాధింపుతో విఆర్ఓ శ్రీనివాసరెడ్డిని దూరం రాయదుర్గం కానీ బీహార్ కానీ అక్కడ వేయాలనే ఉద్దేశంతో మంత్రి గారి మీద ఒత్తిడి పెట్టడం జరిగింది. ఆయన కూడా శ్రీనివాసరెడ్డి కూడా ఒక ఉద్యోగ రీత్యా కాకుండా కూడా రాజకీయ పరంగా కూడా వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబం. మేము అందరూ చెప్పి లేదు అతను మంచోడు, ఆ రోజు పరిస్థితుల రీత్యా ఆయన ఆరోగ్య రీత్యా బాగాలేదు కాబట్టి అప్పుడు ఇక్కడే మంత్రి గారు పెట్టడం జరిగింది. నువ్వు ఆ రోజు మంత్రి గారిని అది ఒత్తిడి పెట్టావు, నాకు అది 1B ఎక్కించాలా, నువ్వు చెప్పాలా, నాకు చేయాలా. రికార్డు పరంగా తెలిసినటువంటి మంత్రి గారు దానికి సహకరించలేదు.
ఈ రోజు పదం రండి ఆయన డాక్యుమెంట్స్ ఉన్నాయి తీసుకురామండి, రిటైర్డ్ జడ్జి అంట, లాయర్లు అంట, ఎవరు వద్దు. నువ్వురా నీ డాక్యుమెంట్స్ తీసుకునిరా, నువ్వేముందో నీ స్వతహాగా నువ్వు చూపెట్టు, నువ్వు నిజాయితీ పడి నిరూపించుకో. తర్వాత రెండోది, ఇప్పుడు అటు ముస్లింస్ కి సంబంధించి ఒక సైట్ విషయంలో దాదాపు ఇప్పుడు కాదు 2006 నుంచి సమస్య జరుగుతుంది. అక్కడ వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళని అక్కడ స్థలంలోకి ఎంటర్ కానీ కూడా చేస్తాను నేను, నువ్వు కదా. నిన్న వాళ్ళకి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఏమని? సర్వే చేసి వాళ్ళకి హద్దులు చూపించమని హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. దయచేసి పత్రికా సోదరులు కూడా ఏమనుకోద్దండి, మీకు కూడా కొంచెం అవగాహన లేకపోవడం, కొన్ని పత్రికల్లో అది తప్పుగా వచ్చింది. ఏదో మంది చెప్పిన గంటల వ్యవధిలోనే అక్కడ ఫిన్సింగ్ వేసినారని. దయచేసి అది కాదండి. దాదాపు 2 రోజుల క్రితం పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి సిఐకి వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చినారు, అక్కడ కొలతలు వేసినారు, హద్దులు పెట్టినారు. వాళ్ళు స్వతహాగా ఆయనతోనే అడుక్కున్నారు. ఒకవేళ మా ప్లేస్ అది కాదు కదా, మాది ఏడో చోటు ఉంటుంది కదా, మాకు ఏడో చూపించండి ఆ ప్లేస్, మేము ఆ ప్లేస్లో పోతాం, మాకు అదే కావాలని లేదు. మేమేదో పైసా కష్టపడి కూలీ నాలి చేసుకొని దాని మీద ఆధారపడి అది సైట్ ఏదో తీసుకున్నాం, మీ పొద్దు అన్యాయం అయిపోతే మా కుటుంబానికి ఆత్మహత్య శరణం అని చెప్పి నిన్న రోజున మీ అందరికీ సందేశాలు కూడా పంపించడం జరిగింది. ఇంకో విషయం, నేను నిజాయితీ పరుడు, నేను ఎవరితోనో తెలుగుదేశం వాళ్ళతో నేను ఎవరితోనో లాలూచిపడలే, ఇప్పుడు శంకరనారాయణ లాలూచిపడుతున్నాడు, ఇంకొకరు లాలూచిపడతానంటాడు. నువ్వు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిలుముత్తూరుకు సంబంధించినటువంటి పాపన్న, పెట్రోల్ బంక్ పాపన్నని మా అందరినీ పట్టుకొని అతను బ్లేమ్ చేసి రాత్రికి రాత్రి 20 లక్షల రూపాయలు దండుకున్న మాట వాస్తవమా కాదా? రా ఈ రోజు గంగిరెడ్డిపల్లి ఆంజనేయ స్వామి దగ్గర ఇప్పుడు బయలుదేరుతాం, నువ్వు వస్తానని చెప్పినావు. నీ స్థాయి మా మంత్రిని పిలిచే స్థాయి కాదు, మేమందరూ వస్తున్నాం మంత్రి తరఫున. దీనిలన్నిటి మీద నువ్వు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రమాణం చేయి. తర్వాత నేను రోజు అనునిత్యం నా తల్లిదండ్రులను వెంబడన్నా ఉంటాను లేదా ఆయన వెంబడి ఉంటా అంటే సలహా అడిగినాను. అన్నా ఇట్లా భూమి విషయంలో ఇదేమని చేద్దామన్నా, ఇట్లా మా పెద్దమ్మది ఇట్లా తీసుకోమంటున్నారు అని సలహా అడిగినాను. సలహా అడిగితే మన ఎంఆర్ఓస్ పోయే దారిలో మనం రోడ్డు పాయింట్ అక్కడ చికెన్ సెంటర్ అక్కడ పెట్టినారు కదా, అచ్చమ్మ అని చెప్పి మా పెద్దమ్మ ఉమ్మయ్యగరపల్లి వాళ్ళు నన్ను డిమాండ్ చేశాను, నేను మాకు ఇబ్బంది ఉంది నువ్వు తీసుకోని చెప్తే నాకు అప్పుడు ఈ భూముల మీద దీని మీద నాకు సరైన అవగాహన లేదు. నా వెనకంటున్నాడు కదా, నా మేలు కోరుతాడు కదా, మా అన్న కదా అంటే నా నెత్తిని రాయేసి టీడీపీ వాళ్ళతో మా గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి, కాళేగుంటపల్లికి సంబంధించిన ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని మరుసటి రోజు నాకు కూడా తెలుసుకోకుండా రిజిస్టర్ చేసుకునేది వాస్తవమా కాదా? ఈ రోజు దాని ప్లాట్ లేసి కూడా అన్ని అమ్మేసిన మాట వాస్తవమా కాదా? రెండోది, నువ్వు రాజకీయంగా ఏ రోజు నేనేదో శంకరనారాయణ గడప గడపకు తీసుకుపోయి పరిచయం చేసేది, ఏది గడప గడపకు తీసుకుపోయేది, నువ్వేం చేసిండేది? ఎంతసేపు నీకు నీ స్వార్థం కోసం ఎవరినైనా బలి చేయడానికి నువ్వు సిద్ధం. నా స్వతహాగా నా రాజకీయ ప్రత్యర్థులను, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను అల్టిమేటం పెట్టి శంకరనారాయణతో నువ్వు వాళ్ళని చేర్చుకుంటే నేను పార్టీలో ఉంటా, లేకపోతే నేను కూడా పార్టీకి రాజీనామా చేస్తాను బెదిరించి ఎలక్షన్ 2 రోజుల ముందు బెదిరిస్తే అన్నగారు ఆలోచించి నన్ను ఒకటి అడగడం జరిగింది. శంకరాయకి ముందు పరిస్థితి నన్ను అర్థం చేసుకో, నేనేదో కొంతమంది వాళ్ళు కండవాలు వేస్తున్నాను పెనుగొండలో, నన్ను ఇబ్బంది పెడుతుంది, ఏదో మనం గెలిచేది ఏదైనా పోటాపోటీ ఉంటుంది అని అంటే సరే నేను అన్న కోసం పార్టీ కోసం నేను సరే ఒప్పుకున్నాను. నువ్వు ఆ రోజు వాళ్ళ పార్టీ కండవాలు వేయించినావు, ఈ రోజు వాళ్ళ పార్టీలో ఉన్నారా, వాళ్ళు సేవ చేస్తున్నారా పార్టీకి? తర్వాత ఇవన్నీ ఇదైతే ఆ విషయంలో కమ్మ హరి అని చెప్పి ఇందాక చెప్పినారు సుబ్బాడి గారు. ఆ కమ్మ హరిని ఇప్పుడే మనం అందరూ ఇక్కడ ఆ పిల్లోనికి జరిగిన అన్యాయం వాస్తవమా కాదా? ఆ పిల్లోడు ఆ రోజు నెత్తుని నోరు కొట్టుకున్నాడు, మాకు మా యాస్తికి వచ్చి ఇది చేసినారని చెప్పి. ఏమంటే ఏదో ఒకటి కొలికి పెట్టడము, నీ అనుచరులు ఇద్దరు అడ్డం పెట్టి 25 లక్షలు 30 లక్షలు వసూలు చేసిన మాట వాస్తవం కాదా? ఏది నీ చరిత్ర? నాది చరిత్ర, నాది 2004 ఎలక్షన్లకు ముందు రవీంద్రారెడ్డికి ద్రోహం చేస్తే రవీంద్రారెడ్డి దగ్గరికి మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను తీసుకొని పోతే మాతో నానా మాటలు అన్నాడు, ఎందుకు పిలుచుకొచ్చినారు అని. సరే అప్పుడు నీతో నేను సెట్టిపల్లి జగన్, నా మిత్రుడు సెట్టిపల్లి జగన్ నిన్ను రవీంద్రారెడ్డి దగ్గరికి చేర్చిన మాట వాస్తవం కాదా? చెప్పుకుంటూ పోతే నీ చరిత్ర పేజీలు ఉంటుంది. నువ్వు నీదో చరిత్ర. 2005 జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఆ రోజు అధికారికంగా ఎస్టీకి రిజర్వ్ అయింది జెడ్పీటీసీ. నువ్వు రవీంద్రారెడ్డి దగ్గర అనంత వెంకటరామరెడ్డి దగ్గర కూర్చొని నీ కుయుక్తులు పన్ని ఆ రోజు రిజర్వేషన్ మార్చి
ఓసీకి చేపించుకొచ్చింది నిజమా కాదా? ఇవన్నిటికీ నువ్వు ఏ ఒక్కదానికి కట్టుబడి ఉన్నా, నీకు చీము రక్తం ఉన్నా, దమ్ము ధైర్యం ఉన్నా, ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. మీ ప్రెస్ మీట్ అంతా మా వాళ్ళంతా మాట్లాడేది అయిపోతానే మేము ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి, నువ్వు పొద్దుమరుకులు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి రా, కాణిపాకం రా అని నీకంటే పని పాటలేదు. వేరే వాళ్ళకి ఎవరికి ఏం పని పాటలు ఉండవా? రా అంటాడు. లేదు, ఈ రోజు మేమందరూ కూడా ఇప్పుడు గంగిరెడ్డిపల్లి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వస్తున్నాం. నువ్వు రా, నువ్వు మొగోడు అయితే నువ్వు రా. ఆ ప్రమాణాలు దీని అన్నిటికీ మేము అడిగిన ప్రశ్నలు అన్నిటికీ నువ్వు ఏ ఒక్క దాంట్లో నువ్వు ఇది నా తప్పు కాదు, నేను రైట్ అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. లేఅవుట్లు 72 లేఅవుట్లు అంటాడు, 25 కోట్ల ఆదాయం. 25 కోట్లు మీకు తెలిసినట్లుగా ఒక పంచాయతీకి 25 కోట్లు ఏ రకంగా ఎప్పుడు వచ్చిందో చెప్పాను. ఒకవేళ ఇప్పుడు అన్యాయం చేసినారంట అన్నాడు కదా. 72 లేఅవుట్లు ఏమున్నాయో, ఎప్పుడు వేసినారో, ఎప్పుడు అమ్మేసినారో. ఇప్పుడు కేవలం 7 లేఅవుట్లు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 లేఅవుట్లు మాత్రం వేయడం జరిగింది. ఇంతకుముందు నువ్వు లేఅవుట్లు వేసినావు, యా లేఅవుట్కి నువ్వు అప్రూవల్ తీసుకున్నావు, యా దానికి నువ్వు గవర్నమెంట్ కట్టినావు. నువ్వు యాడ్ మోసం చేయలేదు, నువ్వు పంచాయతీని ఆపుడావుల్ని నువ్వు చేయలేదా? నువ్వు ఏ భూమి తీసుకున్నా, ఆ చిక్కప్పు తీసుకో, అడిగి తీసుకో, ఆడ మన జీనవాన్లపల్లి దగ్గర తీసుకో, ఎక్కడ తీసుకున్నా నీ అక్రమం భూములే. ఇది కూడా ఏం నేను సాక్షి ఆ రోజు ఇప్పుడు డాక్యుమెంట్ తీసుకురా, దాంట్లో సాక్షి సంతకం నాదే. నువ్వు ఆ రోజు వాళ్ళని సుబ్బిరెడ్డి వాళ్ళకి సంబంధించి మంజునాథ్ రెడ్డి వాళ్ళకి పిలుచుకొని పోయి ఆ రోజు వాళ్ళకి నువ్వు ఎంత ఇచ్చినావు డబ్బులు, నీ బతుకు నాకు తెలుసు, నువ్వు ఎంత ఇచ్చింది. వాళ్ళు కాళ్ళ వేళ్ళబడి అడుక్కున్నారు. మళ్ళీ అప్పుడు చనిపోయినాడు మంజు తమ్ముడు, కాళ్ళ వేళ్ళబడి అడుక్కున్నాడు అన్న 2 లక్షలన్నా అయిందాక. ఆ రోజు వాళ్ళకి గత్యంతరం లేక ఈ వ్యవహారం అంతా నడుపుకునే ఓపిక లేక ఎత్తుకొచ్చి నీకు ఆ రోజు నీ దగ్గరికి నీకు జీపే చేయించినాడు. ఇదే టీడీపీ ప్రజెంట్ పట్టణ కన్వీనర్ కక్కల రఘునాథ్ రెడ్డి, రిటైర్డ్ విఆర్ఓ కొడుకు, ఆయన పేరు చందు, వాళ్ళిద్దరూ నేను సాక్ష్యం దాంట్లో. రా, నీ డాక్యుమెంట్ తీసుకురా, నువ్వు సాచా కదా, నువ్వు డాక్యుమెంట్ తీసుకురా. అనవసరంగా ఒక సౌమ్యుని, ఒక మంచి వ్యక్తిని అభివృద్ధి అహర్నిశలు, ఆయనకు వేరే ఆలోచన లేదు, అహర్నిశలు అభివృద్ధి పైన అటువంటి వ్యక్తిని అనవసరంగా ఈ కొంతమంది చెంచాలను పెట్టుకొని నువ్వు కానీ నీ చెంచాలు కానీ విమర్శిస్తే మేము చూసుకు ఊరుకుంటలేదు. ఇంకో మాట, బజారు రౌడీ అనే దానికి అదే నిదర్శనం. నువ్వు పెద్ద రౌడీ షీటర్, నువ్వు బజారు రౌడీ, నువ్వు మంత్రిని ఇంటికి దూరి నిన్ను కొడతామంటావా? రామడైతే నువ్వు మొగోడైతే రా, మంత్రి ఇంటికి రామ. పద్ధతిగా మాట్లాడితే మేము కూడా పద్ధతిగా, ఇంతవరకు మేము ఎప్పుడు కూడా పద్ధతి తప్పే మాట్లాడలే. ఈ రోజు మేము మాట్లాడాల్సి వస్తుందంటే నీ ప్రవర్తన బట్టే. దయచేసి ఇటువంటి ఆరోపణలు మానుకోవాలా. ఈ రోజు ఎప్పుడు గతంలో కాంగ్రెస్ గాని టీడీపీ గాని ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇంతమందికి కూర్చుండే వాళ్ళలో దాదాపు 70% అంతా పదవులు ఇచ్చినారు. ఏం శంకరాయణ తమ్ములు తీసుకున్నారా, లేకపోతే శంకరాయణ కొడుకులు తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా వాళ్ళకి సంబంధించిన బంధువులు తీసుకున్నారా? ప్రతి ఒక్కరూ ఏ వర్గానికి సంబంధించినటువంటి ఎట్లా కష్టపడి ఉంటే ఏ అవకాశం వచ్చిందో ఆ అవకాశం కల్పించిందో మాట వాస్తవం కాదా? నీ హయాంలో నీదంతా ఎన్నుకోవడం తప్ప, కుటీల రాజకీయాలు తప్ప నువ్వేమన్నా చేసింది, ఏమన్నా ఘనత ఏమన్నా ఉందేమో రాజు. దయచేసి ఇది హెచ్చరిస్తున్నాం ఆయన్ని. ఇంకొకసారి ఇలాంటి చౌకబారు విమర్శలు కానీ, అర్థం లేని ఆరోపణలు కానీ చేస్తే ఖచ్చితంగా తన మూల్యం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. నువ్వు మొగోడు అయితే రా, గంగిరెడ్డిపల్లి ఆంజనేయ స్వామి దగ్గర రా, మేము ప్రమాణం చేస్తాం, మీరు చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు విషయం ఏమంటే, గంపల రమణారెడ్డి గారు ఆర్నెల్ గునాడు వచ్చి తొండ వ్యక్తి అంటాడు. తొండ వ్యక్తి మంత్రి మంత్రి గారు ఇదైపోయింది. ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఆయనకి. మొట్టమొదట 3 సబ్జెక్టులు వారు వివరిస్తాం ఆయనకు. మంత్రి గారు అవినీతిపరుడు, మంత్రి గారు తమ్ముడు అవినీతిపరుడు అంటారు. మీరు ఇప్పుడే లైవ్ పెట్టండి ఆయన కావాలంటే. ఆయన అవినీతిపరుడా కాదా? నన్ను పార్టీలోకి చేరుస్తానని చెప్పి, ఎంక్వైరీకి వస్తానని చెప్పి 500 రూపాయల నోట్లు 10 లక్షలు నేను ఇచ్చిన 24 గంటలు మందిరికి ఆంజనేయ స్వామి గుడి దగ్గర, నరసింహస్వామి గుడి దగ్గర రైవ్ ఆంజనేయ స్వామి సరే, కుందపల్లికైనా సరే, నా నుంచి నువ్వు 10 లక్షలు తీసుకున్నావా లేదా? దానికి సాక్షి శివారెడ్డి గారు బాగున్నారు.
500 రూపాయల నోటు పంపించింది ఆయనే. నేను భాస్కర్ రెడ్డి గారు, మన ఎక్స్ ఎంపీ అశ్వత్ రెడ్డి మామ యొక్క అప్పుడు కుమారుడు. మీరంతా బాగా వినాలా. ఆయన అవినీతి మంత్రి గారు చేశారా, ఏం చేశారా అని. మంత్రి గారు చేసి ఛాలెంజ్ రమ్మంట. మంత్రి గారు ఆయన స్థాయి మంత్రిని విమర్శించే స్థాయి కాదు. ఈ 10 లక్షలు తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడే నేను ప్రమాణం చేస్తా. రోజు పెండింగ్ వద్దు. ఈ రోజు మేమంతా ఏడ పూజ నీడే ఉంటాం. కుంతుపల్లి అయినా సరే, అధినేశ్వరం కూడా అయినా సరే తీసుకున్నారని నేను ప్రమాణం చేస్తా. అది తీసుకోలేదని ప్రమాణం చేయమని. మంత్రి వరకు వద్దు. ఆయన స్థాయి మంత్రి స్థాయి కాదు. మన 4 పంచాయతీలో ఆయన ఇంటి చుట్టూ వార్డు మెంబర్ ఓడిపోయాడు. ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతున్న అర్హత ఆయనకు లేదు. అవినీతి మాట్లాడే అర్హత ఆయనకు లేదు. ఎందుకంటే అవినీతి చేసింది ఆయనే. ఇంకా ఉంటుంది. మంత్రి గారు ఏమంటారు? మంత్రి గారు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కైనాడు, అది ఇది మాట్లాడతాడు. ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో హరి అని కమ్మలు పిల్లోడితో, ఎందుకంటే అలవాటు రియల్ ఎస్టేట్ ఊరికి అట్లా పుడకరి నోటీస్ పంపించేది 25 లక్షలు. సర్వే నంబర్ 47. తుమ్మాజపల్లి పుట్టిందా లేదా? పుట్టింది నేను చేస్తా, పుట్టలేదు ఆయన చేయమని. ఇది నాదొకటి, హరిది ఒకటి. తర్వాత పూర్వ చిక్కప్ప, ఎందుకంటే నాకు పూర్వులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. నేను తెలుగుదేశం పార్టీ వచ్చినా, అది కూడా చెప్తా. ఎందుకు వచ్చినామో ఏం రాకూడదని రూల్ లేదు. ఆయన చెప్పిన తేడా. చిక్కప్పతో 50 లక్షలు తీసుకున్నాడు. నాది 10. అది తెలుగుదేశం యొక్క నాయకులతో కుమ్మక్కే. అప్పట్లో మా సోదరుడు నాగే నాయకు తెలుగుదేశంలో ఉన్నాడు, నేను ఉండా. 5 ఏళ్ళ కింద 6 ఏళ్ళ కింద పక్కన ఉన్నాడే. మా పెద్ద 6 ఏళ్ళ ఉన్నాడే. తెలుగుదేశంలో ఉన్నాడు. వైఎస్ఆర్లోకి రావడం రూల్ లేదు. అక్కడ వచ్చినాక కరెక్ట్ గా పనిచేయాలి, అవినీతి రహితంగా పనిచేయాలి. ఇవన్నీ కూడా ఆయన అవినీతి ఉంది. తర్వాత రాజకీయంగా చెప్పుకుంటే మొన్న పెద్ద పెద్దలందరినీ కూడా నిలబెట్టినాడు. గోరంట్లో కావచ్చు, మొదలపల్లిలో కావచ్చు, గుంతపల్లిలో కావచ్చు, కరాలపల్లి తాండాలో కావచ్చు. బూదిలో లేదులే కానీ అవన్నీ ఊరికి చెప్పుకోవడానికి బాగుంటాయి. ఆయన కరాలపల్లిలో మా మందలపల్లి పంచాయతీ వరకు ఒక అభ్యర్థిని పెడితే ఆ అభ్యర్థికి డిపాజిట్ ఉంటాడు. ఆయన ఇంటి చుట్టూరా వార్డు మెంబర్ వైఎస్ఆర్. గోరంట్లలో శంకరెడ్డి వీళ్ళంతా కూడా ఒకసారి అంటే నాతో అతన్ని ఎవరు మన టీచర్ చిత్రా చేయించాలంటే ఏంటి చిత్రా చేయించేది పెద్ద నాయకుడు ఆయన. ఎందుకంటే శంకరనారాయణ అన్న మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మంత్రి గారు తమ్ముడు ఇప్పుడు కూర్చొని చేస్తున్నారు. మనమంతా కూడా కన్వీనర్ కావచ్చు, వేణుగోపాల్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా అవసరం లేదంటే ఆపత్తు కూడా ఆయనకు వచ్చిన ఓట్లు 600. సరే తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్లోకి తెచ్చినాము అనుకోండి. తెచ్చి నష్టమేమి లేదు కదా, ఆయనకు కరెక్ట్ గానే పనిచేస్తున్నాం కదా. ఇప్పుడు నాయకుని తెచ్చినాము. గత చరిత్రలో 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు ఎవరికి మెజార్టీ రానంత 30 ఏళ్ల నుండి కూడా నేను పంచాయతీ ఎన్నికలు చూస్తున్నా, అసెంబ్లీ ఎన్నికలు చూస్తున్నా, పార్లమెంట్ ఎన్నికలు. మా పెద్ద ఎంపీటీసీ ఎన్నికలు 90 ఎంత పెద్ద ఎంపీటీసీ ఎన్నికలు పడితే ఎంపీటీసీ ఇప్పుడు మా పెద్ద 96, 98 98 నుంచి ఫస్ట్ ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు మేము వెనకంటే ఉంటాం. ఏ రోజు ఆయన పొడిచింది లేదు. రాజకీయంగా కూడా ఇంకా అవినీతి అయిపోయింది, రాజకీయం అయిపోయింది. ఏ దాంట్లో కూడా ఆయన యొక్క పాత్ర శూన్యం. ఆ బాధతోనే ఈరోజు మంత్రి గారు అది చాలా తప్పని చెప్తున్నారు. మంత్రి గారు కానీ, మంత్రి గారు తమ్ముడు కానీ ఈ మండలంలో ఎక్కడా కానీ కాన్స్టిట్యూన్సీ కావచ్చు ఎక్కడా అవినీతి చేసిన సందర్భాలు లేవు. ఇంకా లేఅవుట్లు అంటావా, ఆయన సబ్జెక్టే తెలియదు. 72 లేఅవుట్లు అంటాడు. 72 అంటే తెలియదు. 77+2 9 లేఅవుట్లు మాత్రమే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ఊళ్ళో చేసినారు. నేను కూడా రియల్ ఎస్టేట్ చేసేవాడే. 7 వేసింటే 70 అని చెప్తాడు. 7 చెప్తున్నారు. నేను కూడా దాంట్లో అందరితో టౌన్లో అందరం పక్కన చేస్తాను. ఎక్కడ కూడా ఎవరైనా మేము డబ్బులు ఇచ్చినామంటే తెలుసుకొని రమ్మనండి అంజనేయ. ఈ విషయాలన్నింటికి కూడా సంబంధించి ఈ రోజే 12 గంట మాట్లాడేకి అందరికి 11:30 అవుతుంది. మా వాళ్ళు కూడా 12 నుంచి 1 గంటకు ఏ దేవాలయం కూడా తగ్గితే గుంతపల్లి అయినా సరే గుంతపల్లి దగ్గరికేనా. కాబట్టి అవినీతి గురించి మాట్లాడినా పార్టీ గురించి ఇంకా ఆయన ఎత్తుకుంటే తెలుగుదేశంతో మంత్రి గారు ప్రిఫరెన్స్ ఇస్తారు. తెలుగుదేశం తీసుకుంటే ఈరోజు 5,600తో మా సోదరులంతా కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పంచాయతీలో కూడా ఎన్నో లేనటువంటి
మెజార్టీతో 5,600 గెలిపించుకున్నాడు. తర్వాత గుమ్మాయిరపల్లో మా సోదరుడు గెలిచాడు ఎంపీటీసీ కూడా, ఆయన నేను తెలుగుదేశం నుంచి వచ్చిన, నాకేం పదవిలా నేను కార్యకర్తగానే ఉంటా, నాకేం అభ్యంతరం లేదు. కానీ తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ రాలేదు, వచ్చినాక పార్టీ కమిట్మెంట్ గా పనిచేయాలా ఆయనకు తెలియదు, పార్టీగా కమిట్మెంట్ చేసేది తెలియదు. ఎందుకు తెలియదు అంటే 3 సార్లు ఆయన 2 సార్లు గెలిచే అవకాశం. మేము మా కుటుంబం నుండి 3 సార్లు గెలిచినాం. 1 ఆర్ వెంకటరెడ్డి, 2 గోపాల్ రెడ్డి, 3 మా అమ్మగారు ఇందిరమ్మ గారు. ఈ చరిత్రలో 3 సార్లు మేమే గెలిచినాం. 2 సార్లు ఆయన టికెట్ ఇచ్చినారు. 2 సార్లు కూడా ఏ రోజు కూడా ఆయన అందరూ సహకరించినా కూడా ఆ రోజు ఏమో గారు అసంతృప్తి లేదు, ఆయన నిలబడినాడు, మీరంతా చేసినారు. ఆ రోజు కూడా గెలిచలే ఆయన. ఎందుకంటే ఆయనకి రాజకీయ వ్యవహారం తెలియదు. అలాంటి వ్యక్తి ఈ రోజు మంత్రి గారు ఏదో నిజంగా చెప్తున్నా, నేను మంత్రి గారు ఆయన ఉన్నాడని కూడా అనుకోడు. ఏ రోజు మంత్రి గారికి నచ్చదు అన్నాడు. పందికొక్కులో ఏ సబ్జెక్ట్ లో మాట్లాడాలని అయితే కానీ ఈయనైతే 100% కాదు. ఎందుకంటే పందికొక్క అలవాటు ఈయనకుండా ఏడాడు ఏమేమి చెప్తుంది. ఒక రైతుగా అడుగుతున్నా నేను, ఒక 40-30 సంవత్సరాలు నేనేం పండించాను ఉంటే చాలా మంది రైతులు ఉన్నారు. నేను ఇంత పండించిన ఆయన గర్వంగా చెప్పుకుంటా అంటారు. ఆయన ఏం పండించినా అడగండి, రైతు కుటుంబం ఆయన కూడా 24 గంటల్లో గోరంలో ఏం చెప్తుందో ఏం చెప్తుంటా ఇదే పనే. కాబట్టి ఆయనతో ఈ సందర్భంగా నేను హెచ్చరించేది ఏమంటే, మంత్రి గారిని కానీ మంత్రి గారి సోదరుని కానీ మా పార్టీలో ఎవరైనా సరే, ఎందుకంటే ఈరోజు చాలా గొప్పది మా అన్నగారి నాయకత్వంలో మా సోదరుడు జయరాం నాయక్ గారు, నాగే సరోజన్ నాయక్ గారు, మా తాండాలో మళ్ళా నాగే నాయక్ ఎంపీటీసీ అన్నగారు, వాసు, ఎంతమంది నిజంగా చాలా సంతోషం ఇది. ఈరోజు ఎస్టీ సోదరులంతా కూడా వేదిక మీదకి వచ్చినారంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండ్ శంకర్ నారాయణ. అంతా 5 మండలాలు వేణుగోపాల్ రెడ్డి అన్నగారు చెప్పారు. పెనుగొండలో హాస్పిటల్ తీసుకొచ్చాడు, 500 కోట్లు మెడికల్ కాలేజీ విత్ సూపర్ స్పెషాలిటీ. 16 కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా 16 కాలేజీలు తెచ్చారు. ఆల్రెడీ పులివెందులో ఒక 25% అయిపోయినట్లుంది. ఇప్పుడు అదే అన్నకు దానికి సంబంధించి కూడా కొంచెం ఎక్కువగా తెలిసింది, ఎక్కువగా పోతాడు. ఇంకా ఈ రోడ్ల గురించి చెప్పారు, నీళ్ళ గురించి కూడా చెప్పారు. అంటే ఎన్నో రకాలు శంకరనారాయణ అభివృద్ధి చేయాలంటే నీకు చెప్పడా శంకరనారాయణ చేసింది. మన రీసెంట్ గా పెనుగొండలోనే మళ్ళా బైపాస్ రోడ్డు కూడా టౌన్ లో దాన్ని కూడా విడుదల చేస్తున్నాడు. అదే మడక్సి రోడ్డు కూడా అదే 4 లైన్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శంకరనారాయణ కావచ్చు, మల్లికార్జున కావచ్చు. మల్లికార్జునను అవినీతి పరుడు అంటారు. ఎందుకంటే ఆయన అడగండి, ఎవరైనా ఓపెన్ గా లేదు చెప్పండి. ఏదైనా సమస్య ఉంటే ఇద్దరిని కూర్చోబెట్టారా ఇవ్వాలంటే అట్ట కాదు, తెలిసిన అట్ట కాదు, సర్దుకొని పని చేసుకొని అంటారు. కానీ వాళ్ళు ఎటువంటి ప్రోత్సాహం చేయరు. ఫ్యాక్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదన్నా కూడా అందరినీ సమానంగా చూస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే ఈయన 10 తిన్నట్టుగానే నేను అనుకుంటున్నాను, వేరే ఏమీ లేదు. కాబట్టి ఈ సందర్భంగా వైసీపీ నాయకునిగా కార్యకర్తగా నేను ఆయన విజ్ఞప్తి చేసేది అంటే, ఇంకైనా మానుకోవా, వాళ్ళ గురించి విమర్శించద్దు, ఇది మంచిది కాదు. మేము కూడా మా మంత్రి గారిని మా మల్లికార్జున స్థాయి కాదు నీకు, ఎందుకంటే మొన్ననే వార్డు మెంబర్ ఓడిపోయినావు, నేను నీ స్థాయి వెళ్ళిపోయింది. ఇంకా లేదు, ఇంకా రావులపల్లిలోనే వార్డు మెంబర్గా ఓడిపోయినామంటే నీ రాజకీయ ప్రస్థానము పుస్తకం అయినట్టే. కాబట్టి ఎప్పుడైనా మా మంత్రి గారిని కానీ మల్లికార్జున కానీ ఇలాగా విమర్శించే మంచిది కాదు. విమర్శించే మేము వినే ప్రసక్తి లేదు. ఇంకా చెప్పినాము నిన్న మేము వస్తామో వినేద్దాం. నేను ఈ సందర్భంగా నీకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా చెప్పేది ఒకటే, మేము ఈరోజు 12:30 రెడీ చెప్పు, మేము వీడియో ఉంటాము. ఇక ఆంజనేయ స్వామి, ఇక గుండుపల్లి నరసింహస్వామి, నీ అవినీతి మీద నేను ప్రమాణం చేస్తాను. మేము చేసిన అవినీతి మీద ఉంటే నువ్వు ప్రమాణం చేయి, అదే నీకు ఛాలెంజ్. ఇద్దరితో నా ఉపన్యాసం గంపల వెంకటరమణారెడ్డి అలియాస్ బాబు పత్రికా సమావేశం నిర్వహించి గౌరవనీయులు మధ్యవర్గుల మీద అవాకులు చవాకులు పేలినారు. ఇది ఎంతవరకు సమంజసం? తన పని ఏదో తను చేసుకుంటూ పోతున్న మంత్రి గారి పైన ఎక్కడైనా కూడా వెంకటరామారెడ్డి అని కానీ బాబు అని కానీ ఏ సందర్భంలో కూడా నీ పేరు ప్రస్తావించడం లేదు. నువ్వు ఒక కోఆపరేటివ్గా ఉన్నా కూడా ఏ రోజు మర్చిపోయినాడు.
మరి అలాంటి సందర్భంలో నీ పేరు ప్రస్తావించుకున్నా కూడా అనవసరంగా మంత్రిగా సోదరుల మీద నువ్వు అవాకులు చవాకులు పేలినావు. అది మంచి పద్ధతి కాదు. ఒక విషయం, నువ్వేమన్నావు, ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు నిలబడినావు. ఏ రోజు కూడా వెంకన్ననారాయణ నాకు పెనుగొండ కావాలా అని రాలేదు. మరి ఆనాటి అధ్యక్షులు మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి సార్ గారే నువ్వు పెనుగొండ వెళ్ళాయా, పెనుగొండ చూసుకోమని చెప్పినాడు. వెంకన్ననారాయణ పెనుగొండ వాడవద్దు ఇష్టం లేదు. మరి ఆ రోజు పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు వచ్చినాడు. ఒక చరిత్ర సృష్టించినారు వెంకన్ననారాయణ గారు, ఒక చరిత్ర సృష్టించినారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా మనకు ఆ ఎమ్మెల్యే సీటు దక్కలే. మరి ఆయన మంచితనం కావచ్చు, ఆయన సోదరుల మంచితనం కావచ్చు, ఆయన మీద విశ్వాసంతో ఒక ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయము, ఒక వ్యక్తి పెనుగొండలో గెలిచినాడంటే నిజంగా ఆయన మంచితనంతోనే గెలిచినాడని చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆయన ఆధ్వర్యంలో 30 సంవత్సరాలుగా ఈ పెనుగొండ కాన్స్టిట్యూన్సీ 5 మండలాల్లో ఎప్పుడూ కూడా టీడీపీనే వచ్చేది. ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, డిప్యూటీసీలు కావచ్చు. మరి ఈ రోజు ఏకఛత్రాధిపత్యంగా 5 మండలం అంటే హేమహేమీలుగా పట్టున్న వైఎస్ఆర్ పార్టీ కాన్స్టిట్యూన్సీలో కూడా 1-2 పోయినాయి. కానీ మన పెనుగొండ కాన్స్టిట్యూన్సీలో 5కు 5 కూడా మనకు వచ్చినాయంటే అది మంత్రి గారి పనితనమే. ఇంకో ఒక మాట అన్నావు, ఏమన్నావు, అభివృద్ధి నోచుకోలేదని. నీ కళ్ళు దొబ్బినాయా, లేదు నువ్వు అజ్ఞాన, నువ్వు జ్ఞాన, మాకు అర్థం కాలే. గతంలో నాకున్న అవగాహన మేరకు ఈ పెనుగొండ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి పయనిస్తుందంటే కేవలం శంకరనారాయణ. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను నేను, అది ఆయన కూడా తెలుసుకోవాలా. వినండి, ఈరోజు పెనుగొండలో ఒక వైద్య కళాశాల, ఒక వైద్యశాల, సూపర్ హాస్పిటల్ రావడం అంటే ఆయన చొరవతోనే అది వస్తాడు. అలాగే ఈరోజు కోడూరు ముదిగుబ్బ నేషనల్ హైవే డిక్లేర్ కావడానికి ఆల్రెడీ డిపిఆర్ కూడా అయిపోయింది. పుట్టపర్తి నుంచి ఎందుకు ఇవన్నీ విషయంగా చెప్తున్నానంటే ఆయన తెలియదని చెప్తున్నారు. ఈరోజు పుట్టపర్తి నుంచి ముదిగుబ్బ వరకు 285 కోట్లతో టెండర్ ఏర్పాటు చేశారు. అది కేవలము మన మంత్రి గారి చొరవతోనే. మరి ఈరోజు పుట్టపర్తి నుంచి కోడికొండ 4 లైన్ కూడా అది కూడా డిపిఆర్ సిద్ధమించారు, అది కూడా మంత్రి గారితో అవుతాం. ఈ రోజు ఇక్కడున్న రాజకీయ దర్శులు 200 కోట్లతో అది డిపిఆర్ సిద్ధమైంది, సిద్ధమైన పోయిన టెండర్ కూడా కాపాడుతారు. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఈ రోజు గత 50 సంవత్సరాల నుంచి పెనుగొండ రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ కోసం ఎంతో మంది కష్టపడినారు, చేయలేదు, కాలే. మరి ఈ రోజు ఆయన తెలుగుతో అక్కడ ఫ్లైఓవర్ కూడా అవుతా ఉంది. పెనుగొండ పట్టణంలో ఎక్కడ చూసినా ఇటు మన కృష్ణదేవరాల విగ్రహం నుంచి కావచ్చు, అలా మన పావుగడ రోడ్డు, ఇవన్నీ కూడా 4 లైన్ రోడ్లు అవుతున్నాయి. మరి ఇదంతా అభివృద్ధి కాదా? నువ్వు ఊకేదో నోరుందని చెప్పి అవార్డు పేయడం మంచిది కాదు. అలాగే ఇంకోటి మాట మాట్లాడుతున్నావు నువ్వు. మేము ఆ రోజు వచ్చి నీకు గడప గడపకు వచ్చే పరిచయం చేయలేదు. నువ్వు ఎక్కడొచ్చినావు, ఏ రోజు నువ్వు మనస్ఫూర్తిగా పార్టీకి పనిచేసినావు, వస్తావు 10 నిమిషాలు ఉంటావు, వెనకంతా పార్టీకి ద్రోహం చేసే పని తప్పితే పార్టీకి మంచి చేస్తావన్న ఒక సందర్భంలో కూడా అయితే నేను ఏ రోజు నేను చూడలేదు. వస్తావు, గంట సేపు ఉంటావు, వెళ్ళిపోతావు, వెళ్ళిపోయి మళ్ళా నువ్వు కుట్రలు కుతంత్రాలు పడినవు కదా. ఇదే నన్ను తెగనాయనకు నువ్వు గడప గడప పరిచయం చేయండి అని అడుగుతున్నా. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. మరి ఈ రోజు కోరంట్ల మండలానికి ఎర్రాయగారిపల్లి నుంచి మేరేడపల్లి అక్కడ 60 లక్షల నిధులతో ఎస్డీపీ కింద తెచ్చినారు. అలాగే ఈ జైలు సార్ 40 కోట్లతో దీన్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ అభివృద్ధి కాదా? మరి పోతే గోరంట్ల టౌన్ కూడా అభివృద్ధి పరుస్తున్నాడు. మరి నువ్వు నీకు ఒక్కటే చెప్తున్నాను, బాబురెడ్డి గారు, ఏదైనా మాట్లాడేది ఇంటి జ్ఞానంతో మాట్లాడు, జ్ఞానం ఉండి మాట్లాడు. ఇప్పుడు అమాయకుడు మాదిరి మాట్లాడేసేసి నువ్వు ఇంకా అనిపించింది. ఇప్పుడే సంఘంలో దిగజారిపోయినావు నీ ప్రవర్తనతో. ముందు కూడా నీకు దేవుడు మంచి బుద్ధి వాళ్ళని, మంచి మనసు వాళ్ళని ఆ దేవుని కోరుకుంటూ ఇంకొకసారి ఇదే హెచ్చరిస్తున్నాం.
ముందు 2-3 సార్లు సందర్భాల్లో కూడా నీకు మంచిగానే చెప్పినాం. ఈసారి నువ్వు ఏదైనా ఆరోపణ చేసే ముందర మంత్రి గారు కావచ్చు, మంత్రి గారి సోదరుల మీద కావచ్చు, లేదా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద సరైన ఆరోపణ అనేది లేకుండా పోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఇంకో విషయం చెప్తున్నాను, గోపారెడ్డి గారు ఏ రోజు కూడా మంత్రి సోదరులు కావచ్చు, మంత్రి కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళ డామినేషన్ చేయాలి, మా మాట జరగాలనేది లేదు. ఈ రోజు కూడా ఎలక్షన్ ముందర నువ్వు కూడా ఆ రోజు పార్టీలో ఉన్నావు, నువ్వు కూడా అన్ని చూసినావు. ఆ రోజు కూడా మనం ఎందుకు ఎవరో మండలానికి మనం ఇది ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మల్లికార్జున తీసుకొచ్చినాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం అందరం కలిసి వద్దు ఎవరో ఒకరు చేస్తే బాగుంటుంది చెప్పి మనం కోరుకున్న వ్యక్తే, ఎవరు కాదు. ఉన్నంత మన తోటి కార్యకర్తలు, పార్టీ నాయకులే మనం అంగీకరించి మల్లికార్జున పెట్టుకున్నాం. ఒకవేళ అతను ఉన్నా కూడా ఎవరి మాట ధిక్కరించుకోకుండా ఎవరి మాట వినుకుంటే నేను చేయలే. ప్రతి ఒక్కరు కూడా గౌరవించుకుంటా వాళ్ళు ఈ మండలాన్ని కావచ్చు, కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి పరుస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ కర్తవ్యం కానీ లేకపోతే వాళ్ళ ఏళ్ళని కూడా ఎప్పుడు కూడా వాళ్ళు లేదు. మరి ఈ రోజు సర్పంచులైనారు, ఎంపీటీసీలైనారు, ఎంపీపీలు, జెడ్పీటీసీలైనారు. మరి ఏ కార్యక్రమంలో కూడా ప్రజలకు సంబంధించిన కార్యక్రమం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం కావచ్చు, ఎక్కడ వాళ్ళ జోక్యం అయితే ఏం లేదే. ఎక్కడ జోక్యం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మేము ఎప్పుడూ కూడా ఇలా మాట్లాడద్దు. నువ్వు ఎన్ని మాట్లాడినా అదేదో ఒక సామెత ఉంది, మనం ఏదో చేస్తే మనం మగ మీద పడుతున్నట్టుగా నువ్వు ఏ విమర్శ చేసినా నీకు ఇమ్మీడియట్ గా నీకే ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజా జీవితంలో పద్ధతిగా ఉండి అందరినీ గౌరవించి ముందుకు పోవాలని సభకు కోరుకుంటూ ఇలాంటి విషయాలు కూడా ఇంకా నువ్వు నోరు జాగ్రత్తగా పెట్టుకొని నువ్వు నీ పద్ధతిలో ఉంటే నీకు గౌరవంగా ఉంటుంది, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మండలంలో ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలిసి అభివృద్ధిని నోచుకోకుండా మంత్రుల మీద ఆరోపించడం మంచిది కాదు. ఆరోపించినప్పుడు మంత్రివర్యులు మీ పేరు పెట్టి మీకు చెప్పింటే మీరు ఏమన్నా ముందు రావాలా చేయాలా, కానీ మీ పేరుల పలుకుల అటువంటిప్పుడు మీరు మంత్రిని ఇలా మాట్లాడడం చాలా తప్పు. ఇలాంటి పద్ధతిని మార్చుకోవాలని చెప్పేసి పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే శంకర్ నాయన్న వైఎస్ఆర్ పార్టీలో జిల్లా అధ్యక్షులుగా మంత్రి చేస్తున్న విషయం అంటే తెలిసిందే. ఈ పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే చెప్పిన మాట, ఇది మన ప్రభుత్వం వస్తుంది, అందరూ బాగుపడతాము, అందరూ బాగా పూర్తిపోతున్నాము చెప్పిన మాట ప్రకారమే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మన బ్రహ్మ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో ఏం జరుగుతా ఉందో ఎట్లా అందరూ తెలిసి విషయమే. కానీ అదే మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గోరంట్ల మండలంలో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎప్పుడైనా గెలిచిందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నువ్వు చేసే పనుల వల్లే అప్పటికి మన ప్రభుత్వం ఇప్పుడు రాలేదు. ఈ రోజు ఈ ప్రభుత్వంలో జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎంపీటీసీ సర్పంచ్ మొత్తం గెలిచినామంటే నువ్వు తప్పుకున్న దానికే మేము చేశామని చెప్పేసి సభాముఖంగా ఇస్తున్నాం. ఎందుకంటే రోజు గంపల రమణారెడ్డి నిన్న రోడ్డు భవనాల శాఖ మంత్రి మీద ఆరోపణ చేయడం చాలా విశేషంగా ఉన్నది. మరియు మా నాయకులు అన్న శంకరాయణ మేమంతా మండల నాయకులంతా గోరంట్ల మండల నాయకులంతా అంతా కలిగే ఉన్నామని చెప్పి ఈ నిరూపిస్తున్నాము. ఈ లోటుపాట్లన్నీ ఎవరు చెప్పినా కూడా ఇక్కడ ఆ చెప్పిన మాటకి వినేవాళ్ళు. ఆయన కూడా ఇలాంటి వ్యక్తి అని రమణారెడ్డి కొన్ని విషయాల్లో ఆయనవి చాలా తప్పులు ఉన్నాయి. దీన్ని గమనించి ఎక్కడ మా వైఎస్ఆర్సీపీ నాయకులు గంగపల్లి అంజేశ్వరం కావచ్చు, గనిడిపల్లి అంజేశ్వరం కావచ్చు, వేరే చోట ఎక్కడన్నా కావచ్చు, మేమంతా అన్న సంగ్రహానికి అంటే ఇప్పుడే కావాలంటే మేము రెడీగా ఉన్నాము, ఆయన టైం చెప్పమని మేము కూడా వస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అని ఆయన తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలు చేసే ముందు
ఏవైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో ఆ ఆరోపణలకి ఆధారాలతో నిరూపించవలసిన బాధ్యత వారిపై ఉంది. ఎందుకంటే ఒక పార్టీ, జగనన్న పార్టీ అధికారంలోకి వచ్చి 20 సంవత్సరాలుగా చక్కగా పరిపాలన చేస్తుంటే కొంతమంది గిట్టని వ్యక్తులు ఇలాంటి ఆరోపణలు చేసి పార్టీ పరువు తీసే పరిస్థితి. కాబట్టి ఎవరైనా ఆరోపణలు చేస్తే అవి నిరూపించే దమ్ము ధైర్యం ఉంటేనే అలాంటి ఆరోపణలు చేయాల. ఊరికే బురద చల్లే కార్యక్రమాలు చేసి మంత్రి గారి పైన, వారి సోదరుల పైన ఈ ఆరోపణలు చేయడం తగదని పార్టీ పరంగా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మంత్రి గారు ఇన్ఛార్జిని ఎందుకు పెట్టారంటే ఆయన మంత్రిగా రాష్ట్రమంతా పర్యటించాలా, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, సొంత నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఆయన తమ్ముళ్ళకు ఆ నియోజకవర్గం, ఆ మండలంలో ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి వారు కూడా అక్కడ నాయకుల మనస్తత్వం తెలుసుకొని వారి అభిప్రాయం మేరకే వారు మనకి సేవ చేస్తున్నారు. కానీ ఇతర విషయాల్లో వారి జోక్యం ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి ఆరోపణలను మేము పత్రికాముఖంగా ఖండిస్తున్నాము. దయచేసి పార్టీ పరిస్థితిని దిగజార్చొద్దని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఆప్త పనే లేదు సార్. మేమందరం దేవుని భక్తులుగా పోతాము, దేవుని చూసుకుంటాము, ముక్కొని వెళ్ళొస్తాం, అంతే సార్. లేదు దాంట్లో ఏం అప్పుడే చెప్పారు సార్, డైరెక్ట్ బుద్ధి లేని మాటలు 6 నెలలకు ఒకసారి లేస్తాడు, 6 నెలలకు ఒకసారి ప్రెస్ మీట్ ఇస్తాడు, మా అందరినీ తిక్కోలు చేస్తున్నాడు, వాడు ఏం పెద్ద హీరో అయిపోతున్నాడు. ఏం సార్ ఇది? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన మంత్రి ఎవరన్నా అంటే శంకరనారాయణ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక బజార్ రౌడీ, నువ్వు రౌడీ షీటరు, నువ్వు అట్లా మాట్లాడితే దానికి ఎట్లా ఎంతవరకు న్యాయం సార్? అది ఇంటికి పోయి కొడతామంట. చర్య తీసుకోవాలని ఇవన్నీ ఆయన మీద అయితే చర్య తీసుకోవాలి. సార్ మేము చట్టాలను గౌరవించే వాళ్ళము, మీ మాట గౌరవించి మేము మీ మాట చట్టాన్ని ఎప్పుడు గౌరవిస్తాం, మీ మాట కూడా వింటాం సార్. కంప్లైంట్ ఇచ్చుకున్నాం, చర్య తీసుకొస్తాం. శాంతి భద్రతలు విఘాతంగా సామాన్య పౌరులను ఊరికి పెడతావా? ఎవరన్నా అందుకే నువ్వు ఉంటావు కాబట్టి, నువ్వు అన్ని రౌడీజం చేస్తున్నావు కాబట్టి ఈ మంత్రి నీ రౌడీజాన్ని, నీ గూండాయిజాన్ని ప్రోత్సహించలేదు. అందుకే ఈ రోజు మంత్రి చెడ్డోడు. అదే నీ రౌడీజాన్ని, నీ గూండాయిజాన్ని ప్రోత్సహించుంటే మంత్రి మంచోడు. నీ భూ కబ్జాలు మంత్రి గారిని ఈడ్చి కొడతామనే స్థాయి మాట్లాడారు. జనానికి పని కొట్టలేక మీకు ఇట్లా డిస్టర్బ్ చేస్తారు, ఇట్లా బాగాలేదు సార్. దీని మీద ఒకరికి ఏదైనా మేము శాంతి కాములము, మేము శాంతి భద్రతను విఘాతము కలిగించము. మేము స్వామికి ముక్కుని పోకపోతే మాకు శనివారము, మంగళవారం ఈరోజు మాకు ఇచ్చేయండి. మేము ముక్కుని వస్తాం. ఒకరికి మేము ప్రతిఘటించేది విధవలా కట్టు పని చేసే వాళ్ళం కాదు. మేము మంచి వ్యక్తులము. మేమేమి ఎవరికే ఇబ్బందులు పెట్టాము. స్వామికి ముక్కుని వెళ్ళొస్తాం సార్. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముక్కుని వస్తాం. గుడికి ఈ రోజు లేదు, మీరు ఏదైనా వెళ్ళాలనుకుంటే తర్వాత వెళ్ళచ్చు. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఈరోజు వెళ్ళలేక లేదా? చెప్తుంది ఏ సార్ మనకు సార్తో ఏది బండి ఎక్కు.
ఇంత న్యూస్ ఫాస్ట్, చాలా ఫాస్ట్ వద్దా ఫాస్ట్ చూస్తాం. దాంట్లో మీరు ఏదైనా ఇప్పుడు ఆయన మంత్రి గారి మీద తీసుకొస్తే మేము ఏదైనా మాట్లాడడానికి అవుతుంది. మేము ఇప్పుడే చూపిస్తాం సార్, లైవ్ చూపిండపా. సరే చూస్తాం, దాన్ని చూస్తాం. చూడండి సార్, ఇంకా దాని మీదే కట్టండి కేసు. ఆయన ఈడ్చి కొడతాడండి ఆయన. చూడండి సార్, చూస్తాం. మంత్రి నీడ్స్ కట్టి కొడతాడంట. సరే, దాని ప్రకారం లేదు ఆయన రమ్మని సార్, ఇప్పుడు అయిపోయినాయి అక్కడ ఊరికేయాలి. మీరు అట్లా వైలేట్ చేసి పోవడానికి లేదు. ఇప్పుడు కోవిడ్ రూల్స్ ను వైలేట్ చేసి మీరు ఇట్లా పోవడానికి కూడా మంచి పద్ధతి కాదు సార్. నిజంగా మేము చేసేది తప్పు అయితే ఆయన చేసేది తప్పు కదా, అది తర్వాత మాట్లాడతాం. మీరు ఏదంటే మాకు మా ఇప్పుడు చూసి మీరు ఫోటోలో చూసినారు మీరు. ఆయన మంత్రి గారు నీడ్స్ కట్టి కొడతారంటే దాని మీద యాక్షన్ తీసుకుంటారు మీరు కూడా. మీరు రిప్రజెంట్ చేయండి, చూస్తాం. ఆయన ఆల్రెడీ మీకు తెలుసు సార్, మీకు మీ స్టేషన్ చరిత్రలో రౌడీ షీటర్, ఆ రౌడీ బజార్ రౌడీ మాదిరి ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఒక రాష్ట్ర మంత్రి ఆ విధంగా మాట్లాడితే ఇంకా మా ఎట్లా సామాన్యులను ఊరికి వదిలి పెడతాడు ఆయన. చేస్తాం, దాన్ని చూస్తాము. ఏదైనా ఉంటే మీరు ఇవ్వండి, చూద్దాం. ఓకే, రిటర్న్ ఆయన మంచిది కాదు సార్ అది. ఆయన మీద చర్య మీరంతకు మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా మీ అంతకు మీరే అనుకో. ఆయన మేము అనుకోలేదు సార్, లైవ్ లో మాట్లాడినాడు కదా. సైన్ వచ్చి మీరు తేలేదు కదా, మా దృష్టికి తెస్తే మాట్లాడతాము. తేలేదేమో కదా మీరు తెచ్చింటే చెప్పండి. సర్లేండి సార్, మేము మీరు వెళ్ళాలంటే ప్రాపర్ పర్మిషన్ ఆఫీసర్ నుంచి అడిగి నేనే ఇప్పిస్తాను, వెళ్ళొచ్చు. మీరు లేదు కదా సార్, వెళ్ళొచ్చు కదా సార్. దీనివల్ల ఫ్యాక్షన్ పెరుగుతుంది, రాజకీయ గొడవలు పెరుగుతాయి ఆయన చేసే పని వల్ల. అవసరం కదా సార్. ఇప్పుడు మేము మాదైతే తప్పు లేదు, ఆయన మీరు కంట్రోల్ చేయండి, లేదా ఇద్దరిని విడిచిపెట్టండి, ఆయన మేము తెలుసుకుంటాం. చూస్తాం, దాని ప్రకారం చూస్తాం. అట్లా మనం లాను వైలేట్ చేస్తూ మాట్లాడడం సబబు కాదు. ఆయన మాట్లాడేది తప్పు కదా సార్, ఒక మంత్రిని అట్లా మాట్లాడడం తప్పు. చూద్దాం. ఒక మంత్రిని ఎట్లా మాట్లాడితే మాలాంటి వాళ్ళని ఎట్లా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మేము ఊరికే ఉంటామా? ఉండము. ములాజం చూడం నెక్స్ట్ కేడా. మీరు ఆయన మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోండి. ఏం లేదు సార్, అవినీతి పరుడు చెప్పినా కాబట్టి మేము అవినీతి చేయలేదు కాబట్టి మేము పోతున్నాం ధైర్యంగా. అవినీతే కాదు పోతున్నాం అంతేగాని పోతూ ఇంకా ప్యాకింగ్ తర్వాత అది వెళ్ళిపోయింది. మళ్ళీ ప్యాక్స్ అంటే మీరు పుట్టిస్తారు. ఇప్పుడు మళ్ళీ ప్యాక్స్ అవసరం మనకు. ఒకటి మా మంత్రి వర్గకి ఆయన అవినీతి చెప్పాం, అవినీతి చేయలేదు ఆయన చెప్పిన పోతున్నాం మేము. ఆయన చేయలే కదా రమ్మని చెప్పి చెప్తున్నాం, అంతే సార్, ఇంకేం లేదు. అంతే, వేరే మాటలు పడినా మాకు మాకు చేయలేదు, మేము పోతున్నాం. చెప్పినా కదా ఆయన అంటే అందరికీ తెలుసు, ఆయన మేము అందరికీ తెలుసు. ఆయనతో పాటు మనం మాట్లాడేంత అయిపోయింది. మీరు ఎన్నికి వెళ్ళండి. రైట్, చలో. ఆయన ప్రధాన యాంటీ కంప్లైంట్